యాదవుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వర్గ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుర్రా శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. యాదవ కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించకపోవడంతో పాటు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదన్నారు. యాదవుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యాదవ మహాధర్ణ కార్యక్రమానికి పోలీసు వారి నిబంధనల మేరకు ప్రతి జిల్లా నుంచి ఇద్దరి కాడికి విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు, ప్రింట్ మీడియా పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఒకసారి మా ఇలవేల్పు శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకొని ప్రారంభిద్దాం. వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే కృష్ణం వందే. ఇకపోతే ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 3 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ 3 ప్రభుత్వాలు కూడా యాదవ కార్పొరేషన్ని ఏర్పాటు చేశాయి. చైర్మన్ని, డైరెక్టర్ని వేశారు. కానీ ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. ఫస్ట్ వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసింది, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకు కూడా యాదవ కార్పొరేషన్కి ₹1 నిధులు కూడా కేటాయించలేదు. ఇది యాదవ్. నా పేరు మేకల రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో మంగళగిరిలో మరి ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మా కుర్రా శ్రీనివాస్ యాదవ్ అన్న ఆధ్వర్యంలో మరి ఇవాళ మహాధర్నా చేపట్టడం జరిగింది. ఇవాళ మరి ఈ మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ పిల్లలు MBA, MCA, MTech, BTech చేసి ఇవాళ రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా మేము 2018లో మరి అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే, 6 నెలల ముందు ఉన్నప్పుడే మరి అన్ని యాదవ సంఘాలను, సీనన్నను కానీ అందరినీ కలుపుకొని మరి ఏపీ సెక్రటరియట్ను ముట్టడి చేసి అప్పుడు యాదవ కార్పొరేషన్ తెచ్చినాం. మరి యాదవ కార్పొరేషన్ తెస్తే చంద్రబాబు నాయుడు కూడా యాదవ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇచ్చిండు. జగన్ ప్రభుత్వం కూడా అదేవిధంగా చేసింది. మళ్ళా 3వసారి మరి ఇవాళ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాదవులను వంచిస్తాండ్రు. అదేవిధంగా మరి ఓన్లీ చైర్మన్